నాన్ వేష్ గాడు ఎంత దారుణంగా తయారైనంటే బూతులు మాట్లాడుతూ వాడు క్షమాపణ కోరుకుంటూనే నన్ను క్షమించకపోతే మీకు శాపం తగులుతుందంట. అసలు వాడు వానికి అత్తేంది, వానికి ఆరికనేంది, గరికపాటి గురించి మాట్లాడతాడు బూతులు. ఫాల్తుగాడు గరికపాటి గురించి మాట్లాడతాడు. ఏంది అది మాటలు? గరికపాటి గారు ప్రవచనం వినడానికి ఎన్నో లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. అది ఇంకోటి గతంలో ఎప్పుడూ చేసిన వీడియో, దాన్ని వాళ్ళు ట్యాగ్ చేస్తూ దాన్ని చూపిస్తూ కట్ చేయాలంటాడు వీడు. నాన్ వెజ్ గారు కట్ చేద్దామంటాడు. ఆ బోక్నా కొడుకు అటు శివాజీని పట్టుకొని అతనా కొడుకు అంటాడు. వీడే అతనా కొడుకు, ఏ బోక్నా కొడుకు వీడు. శివాజీ గారు చెప్పింది 99% కరెక్టే, 100% కరెక్టే. ఆ రెండు మాటలు ఏదో అనుకోకుండా రావడం జరిగింది. దాని క్షమాపణ కూడా కోరుతూ వీడియో పెట్టడం జరిగింది సంస్కారంతో. మరి వీని బల్పు ఎంత ఉందంటే వీడు క్షమాపణ అంటున్నారు కాబట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను గరికపాటి గారికి, హిందూ సంఘాలకు, నెక్స్ట్ వచ్చి శివాజీ గారికి. అంటే నువ్వు భయపెడుతున్నావా, బతిమలాడుతున్నావా, ఏం చేస్తున్నావురా నువ్వు? హిందుత్వం గురించి మాట్లాడుతూ చీరలు కట్టుకున్న సీతమ్మకు రేపు జరిగింది, ద్రౌపదికి రేపు జరిగింది. అరే చెత్తరా కొడుకు, ఇంకోసారి అంటే మాత్రం చెప్పు తీసుకొని కొడతా. హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతా అని చెప్తున్నా. అర్థమైందా? నువ్వు చూసినావురా సీతమ్మ తల్లికి రేపు జరిగింది, నువ్వు చూసినావా? ద్రౌపదికి రేపు జరిగింది, నువ్వు చూసినావురా? ఫాల్తున్నా కొడక. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఆనాడే ఒక వ్యక్తి, బట్టలు పిండే వ్యక్తి అంటే ఎంబట్నే సీతమ్మ వారిపై ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని ఆమెని మంటల్లో అగ్నిలో ప్రవేశించమన్నాడు, పవిత్రులై చూపించమన్నాడు. ఆమె అగ్నిలో దుంకి రావడం జరిగింది, అగ్నిలో దుంకడం జరిగింది. సో ఇలాంటప్పుడు ద్రౌపది ఒక భర్త నుంచి ఇంకో భర్త దగ్గర పోయేటప్పుడు తన గురించి తప్పుగా మాట్లాడతాడు. ఒక భర్త నుంచి ఇంకో భర్త దగ్గర పోయేటప్పుడు ఆమె అగ్నితో స్నానం చేసేదంట. అంటే తప్పు చేయలేదు అన్నట్టు, తప్పు చేయలేదు అంటూ ఆమె అగ్ని స్నానం చేసి పోయేది, అంటే పవిత్రంగా పోయేదట. అటు సీతమ్మ తల్లి కూడా అగ్నిలో దూకి పవిత్రంగా రావడం జరిగింది. ఇక్కడ ద్రౌపది కూడా ఒక భర్త నుంచి ఇంకో భర్త దగ్గర పోయేటప్పుడు అగ్నిలో ప్రవేశించిపోయేదంట. అంటే అంత పవిత్రాలుగా పోయేది. అంత పవిత్రమైన దేశం మనది. అంత పవిత్రంగా బతికిన వాళ్ళ గురించి వీడు ఈ ఫాల్తుగాడు, ఈ చెత్తనా కొడుకు ఏం మాట్లాడతాడు? ఈ ఎదవనా కొడుకు రేపులు జరిగి నేను మాట్లాడతాడు. ఫాల్తు ఇక నాకు బూతులు వస్తున్నాయి. హిందుత్వం గురించి మన భారతదేశంలో అంటే వాడి అమ్మాయి పుడితే రేపు జరుగుతుందంట. అంటే మన హిందుత్వం గురించి, మన భారతదేశం గురించి ఏం మాట్లాడుతున్నాడు వీడిని? వెంటనే దేశ బహిష్కరించాలి వీడిని, లేదంటే కఠినంగా శిక్షించాలి వీడిని, ఇమ్మీడియట్లీగా శిక్షించాలి. ఇలాంటి ఫాల్తు నా కొడుకులు, ఇలాంటి చెత్త నా కొడుకుల్ని అసలు బయట కూడా కనబడనియొద్దు. మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి వాడు విదేశాలలో తిరుగుకుంటూ మన దేశం గురించి తప్పుగా మాట్లాడతాడు. గరికపాటి ఎప్పుడో మాట్లాడిన మాటను తీసి ఈరోజు ట్యాగ్ చేసి ఈరోజు ఆ వీడియో చూపించి కట్ చేయాలని మాట్లాడతాడు వీడు, ఈ ఫాల్తు నా కొడుకు. ఏ దేశానికి పోతే ఆ దేశంలో ఒక మహిళను పట్టుకొని ఇది నా పెళ్ళాము, ఇది నా ఫ్రెండు అనుకుంటా దాన్ని సంకరేసుకొని తిరుగుతాడు కదా. ఇలాంటి నా కొడుకు మళ్ళీ దేశం గురించి మాట్లాడు, ఇలాంటి నా కొడుకు హిందుత్వం గురించి మాట్లాడు, ఇలాంటి నా కొడుకు అటు అమ్మాయిల గురించి మాట్లాడు. గతంలోనే ఒక ఆడియో రావడం జరిగింది. 14 ఏళ్ళకి ఒక అమ్మాయిని రేపు చేసినాడు. మళ్ళీ ఫోక్సో చట్టం కింద వాడిని కేసు నమోదు ఇస్తే వాని పరిస్థితి ఏంది? వాని బతికేంది అంటున్నాను నేను. అలాంటి ఫాల్తు నా కొడుకు ఈరోజు మన దేశం గురించి మాట్లాడతాడు. మన దగ్గర ఇప్పుడు శివాజీ చెప్పింది ఏంది? తప్పు ఉందా? 99% కరెక్టే. అనుకోకుండా ఆ 2 పదాలు కూడా అనుకోకుండా ఇంటెన్షన్గా రావడం జరిగింది. ఇంటెన్షన్గా కాదు, అనుకోకుండా రావడం జరిగింది. వీడు ఇంటెన్షన్గా చెప్తున్నాడు, కావాలనే వీడు ఆ పుచ్చకాయ పెట్టి కీరకాయ పెట్టి ఇట్లా అనుకుంటే ఎంత గలీజ్గా ఉంటుంది, ఎంత వల్గర్గా ఉంటుంది. అది బుద్ధి ఉందా వానికి? వాడిని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది బుద్ధి లేని ఆడవాళ్ళు. మరి బుస్ బాబు, సూసి అనసు ఎటు పోయినారు? శివాజీ అనుకోకుండా 2 మాటలు మాట్లాడినందుకో ఇంత రచ్చ చేశారు కదా మీరు. మరి ఈరోజు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఏం సమాధానం చెప్తారు? శివాజీ మీద పడ్డారు కదా మీరు. మరి వీడు మొత్తం మహిళా సంఘాలను, మహిళా జాతినే అంటున్నాడు కదా వీడు. మరి దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? మళ్ళీ అంటాడు బట్టలు ఇప్పుకొని తిరగండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ లైఫ్ ఇంపార్టెంట్. బట్టలు ఇప్పుకొని తిరగండి, సేఫ్గా ఉండండి. బట్టలు ఇప్పుకొని కుడితే కుక్క కూడా ఎంపడబడుతుంది ఆ ఫాల్తుగా. అర్థమవుతుందా? చిల్లరగా అమ్మాయిలను బట్టలు ఇప్పుకొని తిరగమంటావురా? ఓనీరా నువ్వు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఫాల్తు నా కొడక.
లేబర్ నా కొడక, చిల్లర్ నా కొడక, అడుక్కు తినే నా కొడక, పొట్టి నా కొడక, బట్టతలు నా కొడక. నా దేశం గురించి మాట్లాడతావురా నువ్వు? గరికపాటి గారి గురించి మాట్లాడతావురా నువ్వు? శివాజీ గారి గురించి మాట్లాడతావురా నువ్వు? అంటే ఇక్కడ స్వేచ్ఛ ఎక్కడ ఉంది? అమ్మాయిలకు అంటే బట్టలు ఇప్పుకొని ఉంటే అమ్మాయిలకు స్వేచ్ఛ దొరికినట్ట? లేకపోతే బట్టలు అంటే సగం సగం వేసుకొస్తే జనాలందరూ రేప్ చేస్తారా? అంటే అప్పుడు అమ్మాయిలు అందరూ రేప్ అవుతారు కదరా మరి. దానికి సమాధానం చెప్పు. నువ్వు హిందుత్వం అంటూనే, హిందూయిజం అంటూనే హిందుత్వాన్ని తిరుగుతున్నావురా నువ్వు? హిందూయిజాన్ని తిరుగుతున్నావురా నువ్వు? వాళ్ళతో నా కొడుక, చెత్త నా కొడుక, స్టూపిడ్ ఫెలో. కొద్ది సిగ్గుండాలి. వాడిని ఇప్పటికే 7 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఇమ్మీడియట్లీగా మీరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడికి మన తెలుగుడి దెబ్బ ఎట్లుందో చూపించాలి. మన ఇండియన్ దెబ్బ ఎట్లుంటుందో చూపించాలి నా కొడుకుకి. అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి 7 లక్షల మంది, అన్ని 20 లక్షల మంది ఉంటే 7 లక్షల మంది అన్ఫాలో చేయడం జరిగింది, అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇప్పుడు నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయండి, డిలీట్ చేసుకోండి. నా అకౌంట్ తీసేయండి. అసలు ఆ ఫాల్తు నాకు కొడుకు వద్దు ఇంకా. మన దేశ ద్రోహి వాడు, మన దేశాన్ని కించపరిచేలా మాట్లాడిన వాడు. అలాంటి వాడిని మనం ఎంకరేజ్ చేయడం. ఫాల్తుగాన్ని, చిల్లరగాడు. గరికపాటి మాట్లాడితే కట్ చేయాలంటాడు ఇడు. శివాజీ మాట్లాడితే బూతులు మాట్లాడతాడు శివాజీ మీద. ఆయన ఏం మాట్లాడాడు? ఇట్లా అనుకుంటారు అమ్మ కొంతమంది, అరే అమ్మాయి నిండుగా ఉంటే, నిండు శారీ కట్టుకోవచ్చు, నిండుగా ఉంటే చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉంది, బొద్దుగా ఉంది అంటారమ్మా. మీరు కనుక ఇట్లా సగం సగం వేసుకొని వస్తే, అరే దీన్ని ఒకసారి, ఇది ఒకసారి, అదొకసారి బూతులు మాట్లాడతారమ్మా అని చెప్పడం జరిగింది. అని ఇంటెన్షన్తో చెప్పింది కాదు. మొన్న జరిగిన ఒక ఫంక్షన్లో ఒక హీరోయిన్కి జరిగిన పరిస్థితిని చూసి హీరోయిన్లను ఉద్దేశించి అనడం. డైరెక్ట్ ఆయన అనడం కూడా హీరోయిన్లు వినాలి అని అన్నాడు. మరి వీనికి ఎందుకు అంత దులెందుకు నాకైతే అర్థమవుతుంది. ఈమెకి ఎందుకు అంత? అనసూయకు కానీ నాగబాబుకి కానీ. నాన్ వెజ్ని మాత్రం ఇమ్మీడియట్లీగా మీరు అందరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. కుదిరితే నాకు ఆ ఇమేజెస్ షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాడి పత్రం మొదలైంది. ఇక ఒక దేవుని దగ్గర పోయి ఒకటి మాట్లాడతాడు, ఇంకో దేవుని దగ్గర పోయి ఇంకోటి మాట్లాడతాడు. వాడు అసలు నాన్ వెజ్ అనే వ్యక్తి మనం చూడడం వల్ల వాడికి డబ్బులు వచ్చి ఫేమస్ అయ్యాడు. వాడు దాని మీద బ్లాగులు చేసుకుంటున్నాడు. దాన్ని మనం తెలియక మనం వాడిని ఎక్స్పోజ్ చేసి వాడిని ఫోకస్ చేసి అలా చాప కింద నీరు తెచ్చినట్టు తెచ్చిండు. సో ఇలాంటి వాడిని ఇమ్మీడియట్లీగా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కంపల్సరీ చూడాలండి అందరు కూడా.